హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఆ స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది, కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా, స్టోరీ పెద్దగా ఉంటుంది కాబట్టి త్వరగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే అనగనగా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కిట్టయ్య. అయితే ఆ కిట్టయ్యకి ఇద్దరు అన్నయ్యలు. ఆ అన్నయ్యలు మందబుద్ధి గలవారు. ఆ అన్నయ్యలకు పెళ్ళయింది. ఆ అన్నయ్యలకు వచ్చిన భార్యలు కూడా మంచి వాళ్ళు కాదు, స్వార్థపరులు అన్నమాట. ఈ కిట్టయ్యని మంచిగా చూసుకునే వాళ్ళు కాదు, మంచిగా ఆహారం పెట్టేవాళ్ళు కాదు, కారం వేసి పెట్టేవాళ్ళు, లేకపోతే రాత్రిది ఏమన్నా ఉంటే పాడైపోయింది అలా పెట్టేవాళ్ళు. కిట్టయ్య అవి తినకపోయేవాళ్ళు. అయితే వీళ్ళకి చాలా ఆవులు ఉన్నాయి, ఆస్తి కూడా చాలా ఉంది, పొలాలు ఆస్తులు అన్నీ చాలా ఉన్నాయి. ఆవులను కాయడం, పొలం పనులు చూడడం కిట్టయ్య చూసుకుంటాడు. కిట్టయ్యకి పని తప్ప వేరే ప్రపంచం తెలియదు. అయితే ఆ ఆవులు అంటే కిట్టయ్యకి చాలా ప్రాణం. కిట్టయ్య అన్నా కూడా ఆవులకు చాలా ఇష్టం అన్నమాట. ఆవుల్లో ఒక స్పెషల్ ఆవు ఉందన్నమాట వాళ్ళకి. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ లక్ష్మి అనే ఆవు కిట్టయ్యని చాలా బాగా చూసుకుంటుంది. ఈ కిట్టయ్య రోజు అన్నం తినకోకుండా పడేయడం చూసేది, కుర్తిలో కలిపేయడం చూసేది. తనకు పెట్టిన భోజనం మా కుర్తిలో, మేము తాగే కుర్తిలో కలుపుతుందని కూడా బాధపడేది. నేను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుందనమాట లక్ష్మి అనే ఆవు. అయితే ఒకరోజు ఇలానే ఆవులను కాయడానికి ఆవులను తీసుకొని అడవికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు కూడా అన్నం పాడైపోయింది అనేసి ఆ కిట్టయ్య పడేస్తాడు అన్నమాట. అది చూసి ఆ లక్ష్మి అనే ఆవు ఎక్కడి నుంచో తినేటివి తీసుకొని వస్తుంది, ఆహారం అవి తీసుకొస్తే ఈ కిట్టయ్య అవి తినేసి ఆ లక్ష్మి అనే ఆవు పాలే తాగేసేవాడు. అయితే రోజు ఇలానే గడుస్తూ ఉండేది. ఒకరోజు అలా పెద్దన్నయ్య వాళ్ళ భార్య గమనిస్తుంది, మేము పెట్టిన భోజనం తింటలేడు, మా ముందే పడేస్తున్నాడు, కుర్తిలో కలుపుతున్నాడు, మరి ఎందుకు ఈయన ఇంత మంచిగా ఉంటున్నాడు, ఇంత బొద్దుగా తయారవుతాడు, పైగా ఎటువంటి అనారోగ్యం రావట్లేదు, మేము మంచిగా చూసుకోవట్లేదు కదా అనేసి ఆలోచిస్తుంది. దీన్ని నేను ఎలాగైనా కనిపెట్టాలి అనేసి అనుకుంటుంది. అయితే నెక్స్ట్ డే పొద్దున్నే కిట్టయ్య, వదిన నాకు టైం అవుతుంది, నేను ఆవులు కాయడానికి వెళ్తాను, నాకు చద్ది కట్టు అనేసి అంటుంది. అనేసరికి ఇంకా అన్నము ఉడకలేదు, నేను అన్నం వండలేదు, నైట్ అన్నం కూడా లేదు, నా కూతురు చాందినికి ఇచ్చి నీకు బాక్స్ పంపిస్తా, మన చేను దగ్గరే కదా అనేసి చెప్తుంది. సరే అనేసి కిట్టయ్య ఆవుని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు. వీళ్ళ ఇంకా చాందిని వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, మంచిగా ఎక్కువ కారం వేసి బాక్స్ కట్టేసి చాందినికి ఇస్తుంది. ఇచ్చి బాబాయ్ నువ్వు తీసుకెళ్ళిన భోజనం తిన్నాడా లేదా అని దూరం నుండి గమనివ్వు, అది తినకోకుండా ఇంకేమైనా తింటున్నాడేమో అనేసి గమనించి, అలా అనగానే చాందిని కూడా సరే అమ్మ అని చెప్పేసి బాక్స్ తీసుకొని వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బాబాయ్కి బాక్స్ ఇచ్చేసి ఇంటికి తిరిగి రావడానికి వెనక్కి తిరుగుతుంది. సరే అనేసి ఆయన కిట్టయ్య ఏం చేస్తాడు, బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. ఈ చాందిని దూరం నుండి ఒక తాడి చెట్టు చాటున నించొని చూస్తూ ఉంటుంది. ఈ కిట్టయ్య ఏం చేస్తాడు, ఆ బాక్స్ చూసి కారం చాలా ఎక్కువ ఉందనేసి పక్కన పడేస్తాడు. ఇంకా ఆవు అది గమనించి ఆ లక్ష్మి అనే ఆవు భోజనం తీసుకొచ్చి ఇస్తే అది తినేసి ఆవు పాలు తాగేస్తాడు అనమాట కిట్టయ్య. ఇది చూసిన చాందిని టక్కున వెళ్ళేసి వాళ్ళ అమ్మకి చెప్తుంది. వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఈ ఆవు మేము భోజనం పెట్టట్లేదని ఈ ఆవు పెడుతుంది అనేసి చాలా కోపం వచ్చేస్తుంది. సాయంత్రం వాళ్ళ భర్త వచ్చే టైంకి పండుకొని ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళ భర్త ఇంటికి వచ్చేసి నువ్వు పని ఏం చేయలేదు, ఎందుకు వంట కూడా చేయలేదు, ఏమైంది పడుకొని ఉన్నావు అనేసి అడుగుతాడు. అడిగితే నాకు చాలా తలకాయ నొప్పి వస్తుంది, నేనేం పని చేయలేను అనేసి చెప్తుంది. చెప్తే ఏమన్నా ట్యాబ్లెట్లు కావాలా, హాస్పిటల్కి వెళ్దామా అనేసి అలా అయినా అడుగుతాడు. అడిగితే వద్దు, నా తలకాయ నొప్పి తగ్గాలి అని అంటే మన ఆవుల్లో లక్ష్మి అనే ఆవుని, ఆ ఆవుల్లో లక్ష్మి అనే ఆవుని చంపి దాని రక్తం నా తలకు రాస్తే అప్పుడు నాకు తలనొప్పి తగ్గుద్ది, లేకపోతే తగ్గదని చెప్పారు పంతులు గారు అని చెప్తాడు. అయితే ఈ మాటలు విని వాళ్ళ భర్త కూడా సరే అనేసి అలా ఆయన తర్వాత తమ్ముడికి చెప్తాడు ఇలా సంగతి అని చెప్తే, సరే అని కిట్టయ్య వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు వదినలు ప్లాన్ చేసుకుంటారు. రేపు పొద్దున్నే ఆవులు కాయడానికి వెళ్ళే కంటే ముందే మనం ఆవుని కట్టుకోవాలి,
పట్టుకొని చంపేయాలి అనేసి నిర్ణయించుకుంటారు ఆ రాత్రి. ఇదంతా ఆ లక్ష్మి అనే ఆవు వింటుంది. వింటే ఈ కిట్టయ్యకి చెప్దామని చూస్తుందన్నమాట. కిట్టయ్య రోజు ఎడ్ల కొట్టంలోనే పండుకుంటారు. ఇంట్లో కూడా పండుకొని ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎడ్ల కొట్టంలోనే కిట్టయ్య నిద్రపోతాడు. ఆ కిట్టయ్యని లేపి ఇలా సంగతి అనేసి లక్ష్మి అనే ఆవు చెప్తుంది కిట్టయ్యకి. అయ్యో ఇంత పాపాన్ని కొడిగట్టారా అనేసి ఆయన అనుకుంటాడు. అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేసి అంటే లక్ష్మి అనే ఆమె ప్లాన్ వేస్తుంది. రేపు పొద్దున నన్ను పట్టుకోవడానికి వాళ్ళు ఎలాగో ట్రై చేస్తారు, నేను వాళ్ళకి దొరకను, ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు, రోజు మమ్మల్ని మేపేది నువ్వే కాబట్టి నీ మాట వింటారని నీ దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోమని చెప్తారు. అప్పుడు నువ్వు నా మీదకి కూర్చో, మనం ఎటైనా దూరంగా అడవిలోకి వెళ్ళిపోదాం అనేసి చెప్పింది. సరే అనేసి కిట్టయ్య కూడా అంటాడు. నెక్స్ట్ డే పొద్దున్నే అనుకున్నట్టుగానే ఆవును పట్టుకోవడానికి వీళ్ళ అన్నయ్యలు వదనలు ప్రయత్నిస్తారు. అయితే ఆవు ఎంతకి దొరకకపోతే కిట్టయ్య దగ్గరకు వచ్చి నువ్వే పట్టుకోరా, వదినకి అసలు ఒంట్లో బాగాలేదు అనేసి చెప్తే సరే అన్నయ్య అనేసి ఆవును పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళగానే ఆవు సైగ చేస్తుంది. సరే అనేసి టక్కున ఎగిరి ఆ లక్ష్మి అనే ఆవు మీద కూర్చుంటాడు కిట్టయ్య. వెంటనే ఆ కొట్టంలో ఉన్న ఆవులు కూడా తాళ్ళు తెంపుకొని కొట్టాన్ని విరగొట్టుకొని గుంపుగా పారిపోతాయి అన్నమాట. ఆవులన్నీ కలిసి అడవిలోకి దూరంగా వెళ్ళిపోతాయి. వీటిని ఆపడం కూడా వాళ్ళ తరం కాలేదు. సో ఇవన్నీ వెళ్ళిపోయి అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ఆగుతాయి. ఆ పెద్ద చెట్టు కింద ఆగి ఆలోచిస్తాయి అన్నమాట. మేమంటే ఎలాగో గడ్డి మేసి చెరువులోనో వాగులోనో నీళ్ళు తాగి బతికేస్తాం, నీ పరిస్థితి ఏంటి అనేసి ఆలోచించి ఆ లక్ష్మి అనే ఆవు, నీకు ఇన్ని రోజులు నేను భోజనం పెట్టాను కదా, అలాగే మేమే నిన్ను చూసుకుంటాం, నువ్వు మమ్మల్ని కాసే అవసరం కూడా లేదు, మేము మేత మేసిన తర్వాత ఇక్కడికే వస్తాం, మనం ఇక్కడే ప్రశాంతంగా ఉందాము అనేసి చెప్తుంది. సరే అని ఆవుకి చెప్తాడు కిట్టయ్య. సరే అప్పటి నుండి కిట్టయ్య ఆ లక్ష్మి అనే ఆవుని అమ్మ అని పిలిచేవాడు. రోజు ఇలా ఆవులన్నీ మేతకి వెళ్ళేసి వాగులో నీళ్లు తాగి అలా వస్తూ ఉండేవి. రోజులాగానే కిట్టయ్య కోసం భోజనం తీసుకొచ్చి ఆ పాలు కూడా ఇచ్చేసి మేతకి వెళ్ళిపోయాయి ఈ ఆవులు. అయితే ఆ కిట్టయ్య రోజు పాలు తాగేటప్పుడు ఆ చెట్టు కింద పెద్ద పుట్ట కనపడుతుంది. ఆ పుట్టలో కొంచెం పాలు పోసి మిగిలిన పాలు ఆ కిట్టయ్య తాగేవాళ్ళు. అలా వారం రోజులు చేస్తాడు. అలా చేసిన తర్వాత ఆ కిట్టయ్యకి ఒకరోజు పాము కనబడుతుంది. ఆ పాము ఆ పుట్టలో నుంచి వచ్చింది. నేను చావు బతుకుల్లో ఉంటే నాకు వారం రోజులు పాలు పోసి నన్ను బ్రతికించారు ఎవరు అని చూడడానికి ఆ పాము బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఆ పాముని చూసి కిట్టయ్య చాలా భయపడతాడు. నువ్వేం భయపడకు, నన్ను కాపాడింది నువ్వేనా అని అడుగుతాడు. అయితే ఆ పుట్టలో పాలు పోసాను నేనే అనేసి చెప్తాడు కిట్టయ్య. చెప్తే సరే నా ప్రాణాలు నువ్వు కాపాడావు, నీకు నేను ఏదో ఒక వరం ఇస్తా కోరుకో అనేసి చెప్తే, లేదు నాకు ఈ వరాల గురించి ఏం తెలియదు, నేను మా అమ్మని అడిగి చెప్తాను అనేసి చెప్తాడు. అయితే ఈ పాము కూడా సరే నేను రేపు ఇదే టైంకి వస్తా, మీ అమ్మని కనుక్కో అనేసి చెప్తే సరే అని వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఆ రోజు సాయంత్రం ఆవులు మేత మేసి ఆ చెట్టు దగ్గరికి రాగానే ఇలా జరిగిన విషయం చెప్తాడు కిట్టయ్య. చెప్తే లక్ష్మి అనే ఆవు ఏం చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా లెంత్ అయిపోయింది స్టోరీ. నెక్స్ట్ పార్ట్ 2 తీస్తాను. ఆ పార్ట్ 2లో స్టోరీ కంప్లీట్ చేస్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కంప్లీట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకేనా? వీడియోని చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.